హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఒక టేస్టీ సాంబార్ గురించి తెలుసుకుందామండి. అదేంటంటే సొరకాయతో సాంబార్ చాలా రుచిగా ఉంటుందండి. చాలా తక్కువ టైంలో అలాగే తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే సాంబార్ రెసిపీ అండి. ఇది రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది. అసలు గ్లాసులతో తాగేయాలన్నంత రుచిగా ఉంటుందండి ఈ సాంబార్. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్ మెథడే. ఇప్పుడైతే ఈ సాంబార్ తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి శుభ్రంగా కడిగి నానబెట్టి పెట్టుకున్నటువంటి ఒక చిన్న గ్లాసు పెసరపప్పు తీసుకోవాలండి. అంటే ఒక టీ గ్లాస్ పెసరపప్పు అయితే సరిపోతుంది. అరగంట ముందుగా నానబెట్టి పెట్టుకోండి. ఇలా నానబెట్టి పెట్టుకోవడం వల్ల పెసరపప్పు త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 కేజీ సొరకాయను తీసుకున్నానండి. పైన చెక్కంతా కూడా నీట్గా తీసేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే వీటితో పాటు కట్ చేసి పెట్టుకున్న 4-5 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయను వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపు. ఇప్పుడు నీళ్లు పోసుకోవాలి. ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. ఇంకొద్దిగా పడతాయి, అంతే సరిపోతుంది వాటర్ అనేది. ఇప్పుడైతే మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. పెసరపప్పుని ముందుగానే నానబెట్టాం కాబట్టి త్వరగా ఉడికిపోతుందండి. ఒక 2 విజిల్స్ ఉడికించండి. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్టీమ్ అంతా కూడా పోయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ మిశ్రమం అనేది అంతా కూడా ఇలా తయారై ఉంటుందండి. దీన్ని మనం మెత్తగా మ్యాష్ చేయకూడదు, ఇలాగే వదిలేసేయాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని పక్కన ముందుగానే వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలి. ఆ వాటర్ని ఇప్పుడు మనం ఇందులో పోసుకుందాము. ఆ చెక్క అంతా కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒకసారి బాగా కలుపుకుందామండి. ఈ చింతపండు రసం అంతా కూడా ఈ పప్పులో కలిసే విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ చింతపండు రసం వేసాం కదా, దాని పులుపుకు తగ్గట్టుగా వాటర్ అనేది వేసుకోవాలి. నేను పెద్ద గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ని వేసానండి. ఈ సాంబార్ వచ్చేసి మనకి కాస్త పలచగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందన్నమాట. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ కారం, ఉప్పు అంతా కూడా ఈ రసంలో కలిసే విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మరిగించాలండి. హై ఫ్లేమ్లోనే మరిగించండి. మూత అనేది పూర్తిగా కవర్ చేయకుండా కాస్త గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి, లేకపోతే పొంగిపోతుంది ఈ సాంబార్ అంతా కూడా. 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో మరిగించిన తర్వాత మూత తీసి ఒక్కసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోకి సాంబార్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. 1 టీ స్పూన్ దాకా. ఇది హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ అండి, ఇంట్లోనే తయారు చేశాను. మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా బెల్లం వేసుకోవాలి. ఇదేనండి సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి. ఈ బెల్లం వేయడం వల్ల మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా సమపాలలో చేస్తుందన్నమాట, ఎక్కువ తక్కువ కాకుండా. అలాగే ఇంకొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు మరిగించుదాము. సాంబార్ పూర్తిగా మరిగేలోపు మనం పోపు వేసుకుందామండి. మరొక బర్నర్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. అలాగే ఇంగువ ఒక చిటికెడు దాకా వేసుకోండి. ఇంగువ వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇలాంటి పప్పు, రసం, సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు ఇంగువ ఖచ్చితంగా యాడ్ చేసుకోండి పోపులో. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 10, ఒక చిన్న ఉల్లిపాయ, 5-6 ఎండుమిరపకాయలు వేసి బాగా వేయించుకుందాము. దీంట్లోకి వెల్లుల్లి అనేది కాస్త ఎక్కువగా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. కచ్చాపచ్చగా దంచి యాడ్ చేసుకోండి. అలాగే చివరిగా ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా కలుపుకుందాము. కరివేపాకు ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇలా లైట్గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ బర్నర్ ఆఫ్ చేసుకొని ఈ పోపు మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాము. అంతేనండి, చాలా సింపుల్ అనమాట. ఈలోపు సాంబార్ కూడా బాగా మరిగిపోయిందండి. ఇంకొక 5 నిమిషాల పాటు మరిగించాం కదా. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి, సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం తయారు చేసి పెట్టుకున్న పోపు మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకున్నట్లయితే ఎంతో రుచిగా ఉండే సొరకాయ సాంబార్ అనేది రెడీ అయిపోయినట్లే. చాలా బాగుంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ సాంబార్ రెడీ అయిపోయింది. ఈ సొరకాయను కొన్ని ప్రాంతాల్లో అనపకాయ అని కూడా అంటారండి. పొడవుగా ఉంటే సొరకాయ అంటారు, కాస్త గుమ్మడికాయ షేప్లో కొద్దిగా ఉన్నట్లయితే దాన్ని అనపకాయ అంటారు. ఎలా పిలిచినా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ సాంబార్ ఎంత బాగుంటుందంటే పల్చగా ఉంటుంది కదా, గ్లాసులతో తాగేయాలన్నంత రుచిగా కూడా ఉంటుందండి. సో ఇలాంటి హెల్దీ రెసిపీస్ని పిల్లలకి వీక్లీ వన్స్ అయినా చేసి పెట్టాలి. ముఖ్యంగా డైట్ చేసే వాళ్ళైతే వాటరీ వెజిటబుల్స్తో సాంబార్ ఇలాంటివి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు సొరకాయ కానీ లేదా అనపకాయ కానీ గుమ్మడికాయ, దోసకాయ ఇలాంటి వాటితో కూడా ఈ సాంబార్ని తయారు చేసుకొని తినొచ్చండి. ఎలా చేసినా కూడా చాలా బాగుంటుంది. అందులోనూ నేను ఈ సాంబార్లో పెసరపప్పు వేశాను కదా,
కాబట్టి చాలా కమ్మగా ఉంటుందండి. ఒకవేళ మీకు పెసరపప్పు ఇష్టం లేకపోతే కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, ఈ హెల్తీ రెసిపీని మీరు కూడా ట్రై చేస్తే ఏ విధంగా వచ్చిందనేది కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.